హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో ఇప్పటికి నాకు వచ్చి 468 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంకా నాకు 32 మెంబర్స్ అయితే 500 కంప్లీట్ అవుతుందండి సబ్స్క్రైబర్స్. అంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం అయితే 500 అంటే తగ్గించింది. 1000 నుంచి 500 సబ్స్క్రైబర్స్ తగ్గించింది. 1000 అంటే అవడం చాలా కష్టం. ఇంకా నాకు చాలా ఇయర్స్ పట్టేస్తుందేమో. 500కే అతి కష్టం మీద అవుతున్నారు. రిక్వెస్ట్ చేయగా చేయగా వీడియోస్కి లాస్ట్లో అడగ్గా ఎవరైనా కొత్తగా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈ వీడియో వచ్చి మనం పిల్లలకి ఎలాంటి డైపర్స్ యూజ్ చేయాలి, తక్కువలో మనకి డైపర్స్ ఎక్కడ దొరుకుతాయి, అసలు తక్కువ కాస్ట్లో డైపర్స్ ఉన్నాయా లేదా అనే వాటి గురించి అయితే డిస్కస్ చేస్తున్నా. సో నేనైతే మా పెద్ద పాపకి ప్యాంపర్స్ డైపర్స్ అయితే యూజ్ చేసేదాన్ని. ప్యాంపర్స్ కాస్ట్ ఎక్కువండి, బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, స్మూత్నెస్ అంతా బాగుంటుంది. ఓకే, కొంతమంది పిల్లలకి ఏంటంటే డైపర్ చేంజ్ చేయగానే ర్యాషెస్ రావడం, ఇచ్చింగ్ రావడం అట్లా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. సో అట్లా మనం అవును కదా, ఇప్పుడు వరకు మనం ప్యాంపర్స్ యూజ్ చేస్తాం, మళ్ళీ బ్రాండ్ చేంజ్ అయితే తనకి పడదేమో అని చెప్పి ఆలోచించే పర్సన్స్ కూడా ఉంటారు, అందులో నేను కూడా. సో అలా ఆలోచించి నేను ఏది తక్కువకి వచ్చినా కొనలేకపోయేదాన్ని. ఇంకా ప్యాంపర్స్ ఒక్కటే యూజ్ చేసేదాన్ని. సరే కదా అని చెప్పి అపోలో మెడికల్ షాప్ వాళ్ళు ఆఫర్స్ పెట్టినప్పుడు హగ్గీస్ బ్రాండ్ 1+1 ఆఫర్ అయితే పెట్టారు. సో అది తీసుకున్నాము, మేము యూజ్ చేసాం. సో మా బేబీకి అయితే వర్కౌట్ అయింది. అంటే ఏ డైపర్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి ఒక టైం ఉంటుంది. అస్తమానం మనం డైపర్ అయితే వేసి ఉంచకూడదు పిల్లలకి. అసలు డైపరే వేయకూడదు, కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. డైపర్ అనేది రేర్ అనమాట. జర్నీస్ కంటే ఓకే, కానీ ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ అంటే అది వేస్ట్ అండి. నేను అనుకుంటున్నా, ఇంకా ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. సో ఇంకా మా పిల్లలకు వచ్చి నేను యూజ్ చేస్తే తక్కువ కాస్ట్లో డైపర్స్ వచ్చి మనకి అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది కూడా నాకైతే రాజుకి వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంటే ఇలా డైపర్స్కి కాస్ట్ ఎక్కువ అవుతుంది, మంత్కి మనకి 2000 డైపర్స్కి అయిపోతున్నాయి అని నేను చాలా టైమ్స్ చెప్పాను రాజుకి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కిడ్స్కి యూజ్ చేసే డైపర్స్ అట్లా ఎందుకు నార్మల్గా డిస్కషన్ వచ్చింది. అందుకని చెప్పి ఇట్లా నేను ఈ డైపర్స్ వాడుతున్నాను, బాగున్నది అంత అని చెప్పాను. ఇంకా మేము అప్పటి నుంచి ప్యాంపర్స్ అయితే యూజ్ చేయడం మానేసానండి. ఎందుకంటే ఇద్దరు కిడ్స్కి నాకు బర్త్డేని ఎక్కువ అవుతుంది, బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పి నేను అమెజాన్లో ఇంకా వాళ్ళు చెప్పినప్పటి కాడి నుంచి నేనైతే బంటన్ డైపర్స్ యూజ్ చేస్తున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా క్వాలిటీగా కూడా ఉంటుంది, లీకేజ్ అయితే అవ్వదండి. ఏ డైపర్ అయినా ఓవర్లోడ్ ఎక్కువైనప్పుడు, ఏ డైపర్ అయినా, ఇప్పుడు ప్యాంపర్సే కాదు, హగ్గీసే కాదు, మన్నిపోకసే కాదు, ఏ డైపర్ అయినా హగ్గీ వాటర్ క్వాంటిటీ ఎక్కువైనప్పుడు లీక్ అయితే అవుతుందండి. అంటే 12 అవర్స్ హగ్గీ కదా, 12 అవర్స్ తర్వాత లీక్ అవుతుంది అనుకుంటాం కదా మనం. నేనైతే అలానే అనుకునేదాన్ని, 12 అవర్స్ వరకు ఓకే, 12 అవర్స్ తర్వాత హగ్గీ లీక్ అవుతుందేమో అనుకునేదాన్ని. కాదండి, ఏ డైపర్ వేసినా మనకి హగ్గీ అనేది దాని క్వాంటిటీ మించి వాటర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లీక్ అవుతుంది. సో ఇది అయితే చాలా బాగా యూస్ఫుల్ అయింది మా పిల్లలకి. ఇద్దరికి నేను ఇదే యూజ్ చేస్తున్నా, బంటమ్. ఇది మనకు వచ్చి కౌంట్ వచ్చి 62 ఉంటుందండి, ఎల్ సైజు. అంటే వీటిలో సైజెస్ కూడా ఉంటాయి, స్మాల్ కావాలంటే స్మాల్, ఎల్, ఎక్స్ఎల్, XXL అన్నీ మనకి అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటాయి. ఆఫర్లో నాకు వచ్చి ఇది 530 రూపీస్ అయితే పడింది. 62 అండ్ 530 రూపీస్ అంటే చాలా బెస్ట్ అండి. ఇది మాకు 1 మంత్ వస్తుంది ఈ ప్యాక్ వచ్చి. నేను ఓన్లీ నైట్ టైం అయితే వేస్తున్నా, ఓన్లీ నైట్ టైం. ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు, అంటే సండేస్ మేము బయటకు వెళ్తాం కదా, బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను హగ్గీ అయితే వేస్తున్నా. ఇంకా మా పిల్లలకి మిల్క్ పౌడర్ వచ్చి పిడియాష్యూర్ యూజ్ చేస్తున్నా. వాటిలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి, వెనిలా ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్, ఇంకా బాదం, కేసరి, ఈ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది యూజ్ చేస్తున్నప్పుడు అయితే మనం షుగర్ అయితే యూజ్ చేయకూడదు మిల్క్లో. ఈ పౌడర్ని మనం ఇంకా వాటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా నా వీడియో చూస్తున్న వాళ్ళు ఓకే బంటమ్ కొనుక్కోవచ్చు, లేకపోతే పిడియాష్యూర్ వాడచ్చు పిల్లలకి అనిపిస్తే కనుక అమెజాన్లో అయితే ఇది అవైలబుల్ ఉంటుంది బంటమ్. మేము పిడియాష్యూర్ వచ్చి ఆన్లైన్ తీసుకున్న దానికని నాకు అంత అనిపించేది కాదు, అందుకని చెప్పి
డీమార్ట్లోనే తీసుకుంటున్నాం. అది ప్యాక్ వచ్చి 420 రూపీస్ ఉంటుందండి, 200 గ్రామ్స్. పిడియాష్యూర్ అని నేను చెప్పాను కదా మా కిడ్స్కి యూస్ చేసేది, అదే ఈ ప్యాకెట్ అండి. మేము ఇది వచ్చి డీమార్ట్లో తీసుకుంటాము. నేనైతే ఆన్లైన్లో బై చేయను, ఎందుకంటే క్వాంటిటీ అదే నాకు కొంచెం తేడాగా అనిపించింది ఒకసారి. ఎట్లనే ఆన్లైన్లో డీమార్ట్లో లేవని చెప్పి ఆన్లైన్లో తీసుకుంటే నాకు అంత అనిపించలేదు. ఇంకప్పటి నుంచి మేము డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా ఇది ఫస్ట్ ఇదే చూసుకుంటాను. వెనిలా ఫ్లేవరే నేను యూస్ చేస్తున్నానండి, చాక్లెట్ ఫ్లేవర్ అయితే మా పిల్లలు తాగరు. సో మనకి ఇది చాలా బెస్ట్ అండి. అంటే ఇంకా ఇవి ఉన్నాయి కదా, బూస్ట్ ఉంది, ఇంకా హార్లిక్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తాం కదా యాడ్స్లో. నేనైతే ఇది పిడియాష్యూర్ అయితే యూస్ చేస్తున్నా. ఆ ప్యాకెట్ని మనం కట్ చేసి ఆ పౌడర్ని వేరే డబ్బాలు అయితే పోయకూడదు. కట్ చేసి దానికి ప్యాకెట్ క్లోజర్ క్లిప్స్ ఉంటాయి కదండి, అది యూస్ చేసి స్టోర్ చేసుకోవాలి. అది నా వీడియో కనుక మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో నేనైతే నెక్స్ట్ టైం మీ ముందుకు వస్తాను.